భగవంతుడి అనుగ్రహాన్ని ఈ మధ్య ఇప్పుడు మనం చెప్పినటువంటి సంకల్పంలో కూడా మనందరం యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎక్కడైనా పెడితే వశీకరణ చేస్తారు, రాత్రికి రాత్రి పట్టుకుంటే ఏదో అయిపోతుంది, లేదా వాళ్ళు మీ పక్క ఉండేటట్టు చేస్తారు, వీళ్ళు మీ పక్క ఉండేటట్టు చేస్తారు, ఇలాంటివన్నీ మనం యాడ్స్ చూస్తుంటాం, లేదా దానికి సంబంధించినటువంటి వీడియోలు చూస్తుంటాం. మనకు పెద్దలు ఇచ్చినటువంటి కాలంలో మంత్రము, తంత్రము, యంత్రం ఇలాగా అంటే మోహనము, స్తంభనము, ఉచ్చాటనము, వశీకరణము ఇవన్నీ ఏంటయ్యా అంటే మనకు పెద్దల కాలంలో రాక్షసులు ఇలాంటి వ్యవహారం అన్నీ ఉండేటప్పుడు ఉచ్చాటనము అనేటువంటిది ఏంటంటే ఎవడైనా ఒక మాంత్రికుడో ఇలాంటి వాడు ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలను ఇబ్బంది పడుతూ ఉండేటువంటి క్రమంలో వాడిపైన అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా యోగ్యులుంటే వాడిపైన ఉచ్చాటన అనేటువంటి మంత్రాన్ని ప్రయోగం చేసేటువంటి వాళ్ళు. వశీకరణము అనేటువంటిది ఏంటయ్యా అంటే ఆ రాజ్యంలో ఉండేటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఆ భార్యాభర్తలు సుఖంగా ఉండాలి అనేటువంటి దాంతో వాళ్ళకి సంబంధించినటువంటి దాంతో పక్కనోడు భార్యనో ఇంకొక ఆడపిల్లనో ఇంకొకటి వ్యవహారాన్నో ఇంకొకటి దాన్నో తీసుకొని వచ్చే వాళ్ళకి ఈ శాస్త్రాలు ఏవి పనికి రావు, పని చెయ్యవు. ఖచ్చితంగా శాస్త్రం ఎప్పుడు కూడా ధర్మానికే పనిచేస్తుంది, అంతేగాని అధర్మానికి వాడతానంటే అక్కడికి ఆ రోజు మనల్ని తొక్కి పక్కన పడేస్తుంది. ఇన్స్టాంట్గా మనం కావాలనుకునేటివన్నీ కూడా ఇన్స్టాంట్గా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటివే. భగవంతుడి దగ్గర ప్రదక్షిణ మేమందరం కూడా ప్రదక్షిణ చేయండి బాబు పుణ్యం వస్తుంది అని చెప్తే అలా కాదు స్వామి, ఏదో మంత్రం చేస్తే పుణ్యం వస్తుందంట, 1,00,000 సార్లు చేయంగానే వస్తుంది. అలాంటివి ఏవైనా చేయాలంటే మన దగ్గర భగవంతుడి పైన, గురువు పైన ఇవన్నీ అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఇక్కడ గుమ్మం దాడితే గురువు గుర్తుండడు, భగవంతుడు గుర్తుండడు, ఇండ్లు దాడితే తల్లి గుర్తుండదు, భార్య గుర్తుండదు. ఇంకెక్కడ బయటికి వెళ్ళిన తర్వాత మన పనులు మనకున్నప్పుడు ఇవన్నీ చేసేటువంటి కాలం కాదు. భగవంతుడు అందుకే మనకి ఏం చెప్తాడయ్యా అంటే ఒక ఆలయము, ఒక వ్యవస్థ, ఒక దేవుడు, ఒక దీపము, యజ్ఞము, గోవు ఇవన్నీ మనకి ఇచ్చింది ఎందుకయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి సమయంలో అయినా వాడి యొక్క మనస్సు చంచలం అవ్వకుండా స్థిరంగా ఉండి ఆ యొక్క అనుగ్రహాన్ని తీసుకోవడానికి. వశీకరణాలు చేయడమో లేకపోతే ఇంకోటి చేయడమో ద్వారా ఫలితాన్ని పొందాలి అనుకునేటువంటిది ఏమైతే ఉంటే అవన్నీ కూడా ఉపయోగం లేనట్టు. ఇవన్నీ కూడా అంటే ఒకరి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన పైన చెడు భావన ఉండకుండా ఉండడం కోసం మాత్రమే పని చేసేటువంటివి అవన్నీ కూడా. అలాంటివి ఏవి ఉండవు. భార్య భర్తలు ఇవన్నీ కూడా మనకు అన్యోన్య దాంపత్యం కోసం ఏదైతే ఉంటుందో ఆ అన్యోన్య దాంపత్యం కోసం చేసేటువంటి క్రియ మాత్రమే అవుతుంది తప్ప ఇంక వేరే ఏం లేదు.